మన ఫ్రెండ్స్ మన కోసం పుట్టపర్తి నుంచి వచ్చినారు బిర్యానీ తీసుకొచ్చి మన కోసం డిన్నర్ పెట్టుకున్నామని ఏదో శేఖర్ గారు పట్టుకున్నాడు బిర్యానీ. ఏదో సాగాడ బండి ఆశించినాడు ఎవరితోనూ బండి కూడా ఆశించినారు మన కోసం. పదామా లెట్స్ గో పదాం. అక్కడ పోయి చూపిస్తా. ఇంకా మన కోసం ఉత్తర ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, అది కూడా చూపిస్తా. ఈరోజు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మనకి. కొంతమంది వస్తే కొంతమంది రారపా. మళ్ళా మన కోసం కమల్ గాడు మళ్ళీ ఇర్ఫాన్ గాడు మళ్ళీ బారో కానీ ఇటు చెప్పినారు వాళ్ళ ఇంటికాడికి. ఈయన వాళ్ళు ఇంకా రాలే. ఫోన్ చేస్తున్నాడు సాయిగాడేమో. ఈ లొకేషన్ గుర్తుండదు కదా, ఎన్నోసార్లు చూపించిండా మనం. సాయిగాడిని ఎక్కించిపోయేకి వీళ్ళందరినీ ఎక్కించిపోయేకి ఈ లొకేషన్ అంటే కదా పోయేది మనం. మన ఫ్రెండ్స్ అయితే వచ్చినారు మన కోసం పుట్టుబడి నుంచి మనం ఇప్పిస్తున్నాం డిన్నర్. ఇదే ఎట్టున్నాడు స్పెట్స్ పెట్టుకో. స్పెట్స్ తీరా ఏంటి కాదు ధర్మానికి వచ్చి స్పెషలా నువ్వు స్పెట్స్ పెట్టుకొని గుడ్డల మాదిరి. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఆపరేషన్ అయిందిలే, అందుకోసం వాళ్ళు అట్లా స్పెట్స్ పెట్టుకున్నారు అంతే కదా. వైఎస్ఆర్ బొమ్మ గారు రమ్మని ఏమన్నారంట నువ్వు వానికి భార్గవానికి లొకేషన్ రమ్మ ఉన్నారా? వీళ్ళ ఇంటికా ఉన్నారా? కరెక్ట్ గుడిసెట్ కొట్టాలి ఆడున్నారా? సరే సరేలే పదాం పండపా. మనకంటే ముందు బారగానాలు అప్పుడే పోయినారంట లొకేషన్కి. మనం కూడా పదాం. స్టార్ట్. బాయ్ సిను. వీడికైతే వచ్చినాం కానీ ఎక్కడ వల్ల మాకైతే తెలియదు. గాల్చోండి విపరీతంగా ఉంది, అసలు ఏది మాటలో కూడా తెలియదు. మనమైతే గుడిసెట్ కొట్టాలి రోడ్డుకి అయితే వచ్చినాం. మనల్ని వెనకాల వస్తున్నారు. ఇక్కడికైతే వచ్చినాం కానీ మన ఫ్రెండ్స్ ఆల్రెడీ అలా వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనకంటే ముందే వేడ కూర్చున్నారు, కనబడుతున్నారు లేదు. బాయ్ ఇర్ఫాన్ గారు మనకంటే ముందు హాయ్ చెప్తున్నాడు. కమల్ గారు కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు. మళ్ళీ లేకపోతే ఎందుకు మళ్ళీ స్పెట్స్ పెట్టుకునేది అంటాను. ఈ లొకేషన్ మొత్తం అంతా మన బారో గారు నేను యాటి పోదామో తెల్ల. ఈడైతే కూల్ ఉండయి, దీన్ని వేద్దామా అంటున్నాడు మన హరీష్ గారు ఉండి లేదు 2 పుంజులు ఉన్నారా దీన్ని వేద్దాం అంటున్నాడు. నేనే గుద్ద మూసుకొని ఉండప్ప దిగుతారు అల్లు అంటున్నాను. మన కమల్ గారు ఇంత మోడల్ మాదిరి యాడికోసాడు బాగుండప్ప. యాడైతే ఏం తినేకి యాడో చోట తిందాం. ఈ ప్లేస్ కొల్లకన్నీ ఇవన్నీ అవేను బాండి తిందాం. ఈ చెట్టు అయితే చూసినాం. ఇంకా మంచి లొకేషన్, ఇంతకంటే మంచి లొకేషన్ దొరుకుతుందో లేదో. ఇది కూడా బాగాలేదంటున్నాడు మన సాయిగాడు. మరి ఆటి పోదాం వాళ్ళు పోతున్నారు కానీ ఆటి పోదామా వాళ్ళు పోతున్నారు. దింపు దీని మీద ఏం కాదు కానీ వద్దు ఆటి పోదాం పండ్రా. వాళ్ళు పోతున్నారా? గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది ఈడ. బ్లాగ్ తీసి ఎక్కువ కాలే. భారవ్ గాడు కమల్ గాడు ఆడ ఒక లొకేషన్ ఉంది, ఆడైతే చూసేద్దామంటున్నారు. ఆడు కూడా చూసి రాబడని వాళ్ళని పంపించినాం. ఇక్కడైతే కూర్చోవచ్చు కానీ అంత కంఫర్ట్గా అయితే లేదంట. మన శేఖర్ గారు అయితే చెప్పినాడు బాగాలేదన్నాడు. అందుకని మళ్ళీ ఆడికైతే వెళ్ళినాం. రాలా కమల్ పోవాలంట పదాం. బండ్లు ఈడే పెడదామా? వద్దులే ఏరా ఇర్ఫాన్ బండ్లు ఈడే పెట్టి ఇంకా శేఖర్ గారు అయితే ఇంకా వేసిపోతున్నాడు. మన హరీష్ గారు మేక మాదిరి అరుస్తున్నాడు. మేక మాదిరి అరుస్తా అంటే కుక్క చూడు ఎక్స్ప్రెషన్స్ ఏమైతుందో. అరుసురే బా ఏం అరుస్తున్నావు హరీష్ గారు అరుతాడే కుక్క కూడా ఎదబడి దింకొని పోతుంది. ఈడ చూస్తే మొత్తం అంతా తాగుబోతు బాబులు మొత్తం అంతా ఈడంతా గలీజ్ చేసినారు. మొత్తం బాటిల్ మొత్తం అంతా పల్లెంగి పెట్టినారు. ఇప్పుడు కాదు ఇస్తరాకులు ఇవి ఇస్తరాకులు బండ్లో పెట్టినారా? బా మా వాళ్ళది ఇట్లుండా చూడు. మళ్ళా ఇస్తరాకులు కూడా ఆడే పెట్టినారు. బండ్లు చూస్తే అక్కడ కనబడతానే లేదు, మీకు కనబడలేదు. అక్కడ పెట్టినారు బండ్లు. మళ్ళా ఆడికే పోతాను. ఈ గాలి సౌండ్ వినపడుతుందా లేదో ఒకసారి కమెంట్ చేయండి. ఒకసారి ఎడిటింగ్ లో చూసుకుంటాలే నేను కూడా. ఆడికేనా ఏంది ఏపా
అంటే ఇట్లా ప్లేస్ పిలుచుకొస్తాడు మళ్ళీ ధర్మారంలో గుర్తు చూడు ఈయన వీడు మా ధర్మారంలో ఇర్ఫాన్ గాడు అంతా తాగబోతున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అంతా ఎలక్షన్ గెలిచినారు కాబట్టి మొత్తం అంతా డిన్నర్లు చేసుకున్నారు అంటే ఆడ అంతా గలీజ్ చేసినారు ఆ ప్లేస్ లోనే కూడా మనోళ్ళు కూడా వచ్చి డిన్నర్ వచ్చినారు అది కూడా ఏంటి వచ్చినారో మీకు కరెక్ట్ చెప్పలే కదా కరెక్ట్ చెప్పాలంటే ఈ నాలుగు పుట్టపర్తిలో ఈరోజు సండే కదా కాలేజీ లేవు మనోళ్ళకి ఏం చేయాలో పొద్దు వాళ్ళే వచ్చినారు ధర్మానికి వచ్చినారు రీజన్ మీద వచ్చినాడు సాగాడైతే రీజన్ మీద వచ్చినాడు ఏదో చెప్పాలా అదే అదైతే వద్దంట పాపం శేఖర్ గాడే ఆటికిటికి మోసపోతున్నాడు మన బిర్యానీ ప్యాకెట్లు వాడు పాపను వాడు మంచోడు పాపం శేఖర్ గాడు అందుకే మోసపోతున్నాడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా మనం చెప్పిన ప్లేస్లోకి వచ్చినాం పో ఏం చేస్తాం ఇంకా నేను నా మాట తింటే అప్పుడే ఆడే తినేసింది మీ వాళ్ళకు అంటే ఒకడు మిస్ అయినాడు ఒకడైతే మిస్ అయినాడు పాము సీనుగాడు బాల్సగాడు వాళ్ళిద్దరు ఒకటి మిస్ అయినారు మా రూమ్ లోను వాళ్ళిద్దరు కానీ వచ్చింటే రాదే భార్గవ్ పాపం ఆడే ఉన్నాడు ఏంటుకున్నాడు వాడేమో అనుకున్నారు కదా ఫ్రెండ్స్ ఉన్నారు కదా బాయ్స్ కాదు అర్థం చేసుకోండి మీరే ఎవరున్నారు వాళ్ళ కోసం చాటింగ్ చేస్తా ఉంటాడు మనోడు ఎప్పుడు చూసినా రా రా మీరే పెట్టుకో తినేటట్టున్నారు మాకన్నా ముందు బాము సీను గాడును బాల్సగాడు వాళ్ళిద్దరు ఒకటి మిస్ అయినారు వాళ్ళిద్దరు కూడా ఉండింటే బాగుండు వాళ్ళు లేకపోయినా కూడా చూడు మనోళ్ళు ఏం అవసరం పట్టించుకోకుండా అప్పుడే ప్లేట్ కూడా సర్దుకున్నారు ఎవరెవరు వాళ్ళు పంచుకున్నారు మాకి ప్లేట్ ఇసిరేస్తున్నారు అప్పుడే ఓపెన్ చేసినాడు నా కొడుకు ఈ పీసులు ఉన్నాయా లేవా పీసులు లేవన్న మొత్తం అంతా పని చేసిన తినరాలే భార్గవ్ నీకు కూడా ఉన్నాడా భార్గవాడు ఎందుకో తినలే శేఖర్గానికి లెగ్ పీస్ వచ్చింది చూపిరా ఓ నీ మాకు లేదే లెగ్ పీస్ ఇంకా నేను ఓపెన్ చేయలే ఓపెన్ చేస్తే ఉంటుంది మనకు కూడా లెగ్ పీస్ వచ్చింది 3 లెగ్ పీస్ వచ్చినా వాడు కమల్ గానికి వేసిన కమల్ లెగ్ పీస్ తిన్నావా వీడికల్లా కెమెరా చెప్తే సార్ ఇడు గుడ్డాడు అవుతాడు చెడిచి పెడతాడు ఇడు తిన్నారా శేఖర్ ఎట్లుంది శేఖర్ మనవాడికి అంతంత మాత్రమేనంట చెప్పు అరే ఎట్లుంది గట్టి చెప్తేనే నేను పడేది చెప్పలే నో కామెంట్స్ ఓన్లీ ఇంకా పసక్ మాత్రం తినడమే సై తిన్నారా ఇంకా అందరూ సర్వ్ చేసుకుంటున్నారు ఎట్లుంటుంది అందరిది ఒప్పించి అయితే సాగం అయితే ఒప్పించి స్నాపులు పెడతా ఉంటాడు వాడు ఎప్పుడు చూసినా అదే ఊరు మన కోసం కుక్క కూడా వచ్చింది అదే అంతా ఒకటే కదా అంతా ధర్మారమే అంతా చూడండి ఈ లొకేషన్ ఎవరన్నా అక్కడ బాగా ఫుల్ గా స్నాపులు పెడతాడు ఇర్ఫాన్ ఎట్లుంది ఇర్ఫాన్ యావరేజ్ అంటే 100 రూపాయలకి ఇంత బిర్యానీ వస్తుందంటే వాడు యావరేజ్ అని చెప్తాడు ఇర్ఫాన్ మీ పుట్టపతులు వస్తుందా ఇంత బిర్యానీ చెప్పు నిజంగా రాదు కదా మళ్ళీ యావరేజ్ అనేది ధర్మారం చీప్ చేస్తాను నా కొడుకు అది ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది ఇద్దాం ఎవరో గెస్ట్ అయితే కొత్త గెస్ట్ వస్తున్నాడు ఎవరు సామి నువ్వు అసలు కనపడలే మొబ్బుకి మా ఫ్రెండ్ అయితే కనపడలేవే నువ్వు ఈ పక్కన చిన్న వచ్చినాడు ఇప్పుడు పాపం బిర్యానీ ఉందని వచ్చినాడు పాపం బిర్యానీ అయిపోయింది తినలేదంటే వాడు తినకుండా మానలే మనకేమి ఇటు పెట్టే కూడా లేదు ఆడ తినేకి నువ్వు ఒక క్వాంటిటీ ఎక్కువ ఇచ్చిన నడచనే పెట్టుకోమని పాపం కుక్క ఉంది కుక్క అన్నది ఎంత అది ఇర్ఫాన్ పెట్టి ఇర్ఫాన్ కుక్కకి సన్న కుక్క పిల్ల మొత్తం అంతా ఫుల్గా తినేసే వాళ్ళు ఈరోజు హరీష్ గారు ఏందో మిగిలిచినాడు ఏందో ఉంది అయితే ఈరోజు ఏం ఫుల్ గానా ఏమట్లా కాదు మన కాలేజీలో ఉన్న వైట్ దాని మధ్య ఉంది కదా సేమ్ ఇర్ఫాన్ కవర్ అన్న తీసేరా కవర్ అది మళ్ళీ తింటే ప్రాబ్లం అవుతుంది దానికి
చిన్న కృష్ణ గారు ఇక్కడికి వచ్చినాడు కాబట్టి ఇంకా వాడు కూడా "ఒలే, మా ఊరికి 10 కిలోమీటర్లే రా పదాము మన అందరం మా ఇంటికాడ వదాము అంటున్నాడు. ఇంకా చూద్దాము, ఆడికి పోయి వెళ్ళే ప్లాన్ ఉంటే వెళ్దాము. ఇంకా మన హరీష్ గారిని అడుగుదాము ఎలా పోదామా వద్దా అని. ఈయన కూడా హరీష్ గారు వస్తే ఇంకా పదాం పరా ఏమి ఇంకా 10 కిలోమీటర్లే కదా మళ్ళీ ఎప్పుడో వచ్చేది, ఇంత దూరం వచ్చినా ఈ 10 కిలోమీటర్లు పాలేమన్నాడు. ఏమో నాకు మాత్రం పడుందిరా స్వామి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందని. మన చిన్న కృష్ణ గారు కూడా సరే ఏంది పెడతారు అన్నాడు. నీకు ఏది పడితే అది పెడతారంటున్నాడు. సరే ఇంకా మన చిన్న కృష్ణ గారు కూడా ఏంది పడితే అది పెడతా అంటున్నాడు కాబట్టి ఇంకా చూద్దాం, ఆలోచించి పదాము. ఇంకా మన కమల్ గాడు నువ్వు రాకపోతే నీకు పలిగిపోతులే అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇంక మనం అంత మాట అన్నాక ఇంక పాకొని ఉంటామా, సరే ఇంక పదాం పండి. ఇంకా ఏం చేస్తావు, మన కమల్ గాని ఇంక మన ఇర్ఫాన్ గాని అందరి దానికి పెట్రోల్ పట్టించుకొని ఇంకా పోయేదే. చేసే లాగో మన బండి అటు పెట్టేస్తున్నారు, అది ఎక్సెల్లో పోయేకి ఇబ్బంది అవుతుందని. పర్లేదు, పడతాది ఎందుకు పడదు, పెట్రోల్ వేయించుకుంటానంటే అంతలేకి. చిన్నగాడు ఏందో వాళ్ళ అమ్మ నాన్నలు ఏడాడు ఉన్నారంట, బీగాడు అయితే ఇప్పించుకొస్తున్నాడు వాళ్ళ ఇంటివి. ఎక్కడెక్కడో నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం ఉన్నానంటే? నాకేమనిపి ఈ నా కొడుకి పొద్దు బాగా అందరినీ పిలుచుకొచ్చినాడు వీడు. పుట్టపత్రలో నిమ్మలంగా అప్పల చెరువు అప్రా చెరువు అప్పల చెరువు అప్రా చెరువు వద్దో బోర్డు కూడా కనపడి కొని చేసినాడు. కనపడతాం వద్దో వాడైతే ఇంకా బండికి తీసుకొచ్చినాడు. ఇంకా ఎక్కురా పదాం ఇంకా. ఏంద్ర ఇది ఆడ చేసిన మన కాలేజీ గురిలో ఉన్నట్లున్నాయి ఇవన్నీ. చిన్న కృష్ణ మీదేనా? వాళ్ళ పెద్ద చిన్న కృష్ణ పైన కూడా ఉందారా? ఇంతే ఇంకా చిన్న కృష్ణ ఇంటికాడికి వచ్చినా వాడు ఏంది పెడతాడు చూద్దాం. అయ్యో పిల్లనా పట్టింటో వీడియో తెలిస్తే కమెంట్ చేయండి. మా కోసం స్ప్రైట్ తెచ్చినాడు అబ్బా మనోడు. స్ప్రైట్ యాడో ఎత్తుకొని వచ్చినాడు, మీరే కమెంట్. నేను కనపడిన కాబట్టి నేను లైట్ గా ఉండాలి. ఏంద్రా అది? జ్యూస్ పిండేదంటే ఇది. చూస్తే కమెంట్ చేయండి మీ ఊర్లో ఇట్లా ఉంటుంది. ఇంకా బయలుదేరదాం అబ్బాయి, ఇంకా టైం అయిపోయింది. హరీష్ పదాం హరీష్ ధర్మారం పోయి ఇంకా మనం డ్రాప్ చేసేసి ఇంకా పుట్టిపాటి దొబ్బేద్దాం. ఇల్లు ఎక్కువ టార్చర్ అయిపోతుంది, పుట్టపర్తి నేనే దొబ్బేద్దాం. సరే పోయేస్తానా పో చిన్న కృష్ణ. అందరం అయితే ఇంకా బయలుదేరినాం పవరా. వాళ్ళ 6 మంది కూర్చున్నారు, వేరే పోలీసులు చూస్తే వాళ్ళని పట్టుకోండి బండి నెంబర్. బయలుదేరినాం ఇంకా డైరెక్ట్ ఇంకా మన పెట్రోల్ బంక్ లో బండి ఉంది కాబట్టి ఆ బండి కాడికైతే కలుద్దాం. మనం వచ్చేసి పెట్రోల్ బంక్ లో బండి పెట్టినాం కదా, ఇంకా మనం బండి తీసుకునేకైతే వచ్చినాము. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే పుట్టపడితే అవుతున్నారు, బాగా చెప్పి పని ఇంకా పోయిస్తామని. అంతే కమల్, అంతే. ఈ వీడియో అయితే వీడికి ఎండ్ చేసేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.